నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. కంటికి రెప్పలా కాపాడుకున్న పంట ఇంకెన్నో రోజులు ఇంటికొస్తుందనుకున్న ఆశ ఒక్కసారిగా అగ్నిపాలైతే ఆ రైతులు గుండె కోతను వర్ణించడం ఎవరితరం? అవును, కరీంనగర్ జిల్లా జంబికుంట మండలం గోపులాపురంలో చోటు చేసుకున్న ఒక షాకింగ్ ఘటన చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రాక మానవు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ రూపంలో వచ్చిన మృత్యువు ఏకంగా 50 ఎకరాల్లో మొక్కజొన్నను బలి తీసుకుంది. లక్షల రూపాయల పెట్టుబడి, 6 నెలల శ్రమ కల్లెదుటే బూడిదై కుప్పకూలిగా మారిపోతుంటే అన్నదాతలు రోధించిన తీరు చుపర్లను సైతం కంటతడి పెట్టింది. అయితే ఈ మహా విషాదంలో అల్లాడిపోతున్న రైతులకు నేనున్నానంటూ ఆపద్ బాంధవుడిలా ముందుకొచ్చారు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్. లెట్స్ వాచ్ దిస్ గ్రౌండ్ రిపోర్ట్. మంగళవారం నాడు వావిలాల నుండి వందడుపుల వెళ్లే రహదారి ఒక్కసారిగా మంటలతో దద్దరిల్లింది. ఎటు చూసిన దట్టమైన పొగ, కాలిపోతున్న మొక్కజొన్న కంకులు. ఈ ఘోరం గురించి తెలియగానే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు కాంగ్రెస్ లీడర్ ఉడతల ప్రణవ్ బాబు. స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి బుధవారం నాడు బూడిదైన పొలాలను పరిశీలించారు. ప్రణవ్ ను చూడగానే తను కడుపు కోతను ఆపుకోలేకపోయారు రైతులు. కన్నీటి పర్యాంతమైన అన్నదాతలను హక్కున చేర్చుకొని ఓదార్చారు ప్రణవ్. అధైర్యపడకండి, ఇది రైతు ప్రభుత్వం, మీకు ఎలాంటి కష్టం రానివ్వం అంటూ భరోసా ఇచ్చారు. అంతేకాదు, స్పాట్ నుంచి అధికారులకు ఫోన్ చేసిన ఆయన వెంటనే నష్టాన్ని అంచనా వేసి బాధితులకు యుద్ధ ప్రాతిపదికన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని స్పష్టం చేశారు. ఈ ఎమోషనల్ పర్యటనలో వావిలాల, తనుగుల గ్రామాల సర్పంచ్లు అర్జున్, కిరణ్, మార్కెట్ వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు మొలుగురి సదయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొత్తానికి ప్రకృతి కన్నెరతో రక్తం కన్నీరుగా మారుతున్న అన్నదాతకు కాంగ్రెస్ నేత ప్రణవిచ్చిన ధైర్యం ఇప్పుడు కొండంత అండగా మారింది. తర్వాత ఒకసారి అగ్రికల్చర్ నుంచి కూడా రిపోర్ట్ చెప్తాను. డిజాస్టర్ పంపించి ఖచ్చితంగా మన ఆదుకోవాలి. డిజాస్టర్ కింద పంపండి. మళ్ళీ మన ఆర్టీఓ కలెక్టర్ కూడా చెప్తాను. దీన్ని 100% మన ఆదుకోవాలి. ఉన్నాయి దగ్గర వాడాలి నిమిషాలు రిపోర్ట్ ఇవ్వాలి. ఇది కూడా దీన్ని లాస్ట్ ప్రభుత్వం ఎంత త్వరగా స్పందించి ఈ నష్టపరిహారాన్ని అందిస్తుందో చూడాలి. ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్ కవరేజ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.